కాటను మొక్కజొన్న పెడుతున్నారు అని చెప్పేసి వినడం జరుగుతుంది. మరి అందరి దగ్గర షెడ్లు ఉన్నాయి. ఈ ఊళ్ళో చాలా షెడ్లు పోతూ ఉంటే నేను అదే ఇది రామారావు కూడా ఇంకేదన్నా నా ఎదురు నేను ఊళ్ళో చూశాను. బట్ ఇక్కడ ఊరు బయట మళ్ళీ మనం మధ్యాహ్నం ఇక్కడ షెడ్లలో కూడా చూడడం జరుగుతుంది, తోటలో కూడా చూడడం జరుగుతుంది. ఇది ఊళ్ళో అయితే ప్రతి చోట షెడ్లు, తోటలో షెడ్లు కనపడేవి అనమాట. సో అట్లాంటి గ్రామము మళ్ళీ ఆ పునర్వైభవాన్ని మీరు మళ్ళీ తీసుకొస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మిమ్మల్ని ఇక్కడ అంత బాగుందని శ్రీకాకుళం నుంచి అబ్బాయి అదేపటికి వచ్చాడు. మరి ఇక్కడ చూస్తే 10 మంది 15 మంది 20 మంది చేస్తుంటే నాకు కూడా సంతోషంగా లేదు. మరి మంచి రేట్ ఉన్నాయి. ఇప్పుడు హైయెస్ట్ రేట్ 850 పోతుంది. యావరేజ్ అంటే సరాసరి రేటు 650 నుంచి 700 ఉంది. మరి ఇంత మంచి రేట్ అన్నప్పుడు ఈ రోజుల్లో ఏ పంటకు రానంత లాభం మీ ఇంట్లో ఉంది. కాబట్టి దయచేసి మీరు తీసుకురండి. అలాగే సెరికల్చర్లో సార్ మేము ఎక్కువ ఈ మందులు వాడేది ఉండదు. వెరీ ఫ్యూ ఈ రుమాలది ఏదైనా డిసీజ్ ఉన్నప్పుడు మల్బరీ లిక్విడ్ ఉంటుంది. కానీ మా రైతులందరూ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ ఆల్మోస్ట్ అంటే మీరు అన్నట్టు నేచురల్ ఫార్మింగ్ కాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఎక్కువ కాంపోస్ట్ పశువుల ఎరువు అది వేయడం జరుగుతుంది. కెమికల్ ఫర్టిలైజర్స్ కొంత వాటర్ క్వాంటిటీ మాత్రమే ఎన్నికే వాడడం జరుగుతుంది. పెస్టిసైడ్స్ చాలా తక్కువగా వాడతారు. మరి పక్కన మీరు కాటన్లో ఇంకోట పెట్టి దానికి రైతు పెస్టిసైడ్స్ విపరీతంగా కొట్టి దాని కొట్టిండే ప్రభావం పట్టు రైతులు కొంచెం ఎక్కువగా గమనంగా దాన్ని ఇంకా మంచిగా చేస్తే ఎలాంటి టెక్నాలజీ చేస్తే మంచిగా క్రాప్ వస్తుందనేసి ఒక్కొక్కరు ఆలోచించి మరి చేస్తున్నారు. కాబట్టి పట్టు రైతులు అనేసరికి మనకు గర్వంగా ఫీల్ అవ్వాలి. కానీ కొన్ని విషయాల వల్ల క్రాప్ సరిగా రాకుండా పోవడం, దాని తర్వాత మనకు క్లైమేట్ అనుకూలంగా లేదంటే దానివల్ల కొంచెం ప్రాబ్లం రావడం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడు చూసినా మనకి వాతావరణంలో ఒకేలాగా ఉండదు కదా. ఇంకొకటి చూసినారంటే మనము వాతావరణం బాగుండే చోటకైనా మనకి ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువనే ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేని చోట లేదు. అయినా కానీ మనకి ఈ కోస్టల్ రీజియన్లో ఉండే వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ రీజియన్లో ఉండేదాన్ని మనము దానికి తగినట్టు ఎలాంటి టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకోవాలా అనే దాని గురించి ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తాం. సో మొదటిగా ఫస్ట్ ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి అతిథులు వచ్చినారు. మీకు అందరికీ తెలిసిన విషయమే మన రెస్పెక్టెడ్ మేడం అడిషనల్ డైరెక్టర్ గారు మన కోసం వేరే ఎక్కడికి రాలేదు, ఇక్కడికే వచ్చారు. మా ఎంఆర్ఎల్ ప్రోగ్రామ్కి అదేవిధంగా ఏలూరు డిస్ట్రిక్ట్ రావట్లేదని బాధపడుతూ ఉన్నారు. దాని గురించి కూడా మీరు ఏదైనా ఉన్నా సరే మన కిషన్ మేడం గారికి తోటి మీరు మీ యొక్క అభ్యర్థులు ఏమన్నా సరే తెలియపరుచుకొని, అలాగే సైంటిస్ట్ మేడం గారు లేకపోతే మన డెఫినెట్గా మన సేంద్రియ చేసే సారు గత 15 రోజులు నాకు పరిచయం ఉన్నది. నాకు మీకు కూడా మంచి ఉపయోగకరమైనటువంటి మనిషిగా ఆయన నాకు దొరికారు. ఆయన కూడా ఇవాళ బలవంతం చేసి తీసుకురావడం జరిగింది. నేను కూడా వస్తానని ఆయన ముందుకు వచ్చారు. కాబట్టి అసలు మల్బరీ తోటలో పెంచడం, చేయడం, పంట తీయడం అన్నది